హాయ్ ఫ్రెండ్స్. మీషోలో ఆర్డర్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో, ఇనీషియల్‌గా నేను మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే, మనం మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ ఇస్తాం కాబట్టి, ఏదైనా ఆర్డర్ రాగానే మీషో వాళ్ళు మనకి త్రూ మొబైల్ నంబర్ గానీ, మెయిల్‌లో గానీ నోటిఫై చేస్తారు. మీకిలా ఆర్డర్ వచ్చింది అని చెప్పి అని అనుకున్నాను. మీరు కూడా నాలాగే అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీషోలో అలాంటి ఆప్షన్ ఏమీ లేదు. మనకు ఆర్డర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీషో సప్లయర్ ప్యానెల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్డర్స్ క్లిక్ చేయాలి. ఆర్డర్స్ క్లిక్ చేయగానే మీకు ఏదైనా ఫ్రెష్ ఆర్డర్ వస్తే ఇక్కడ పెండింగ్‌లో కనిపిస్తుంది. ఆ పెండింగ్‌లో ఉన్న ఆర్డర్‌కి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. యాక్సెప్ట్ గాని, క్యాన్సిల్ గాని. ఇప్పుడు కొన్ని సర్కమ్‌స్టాన్సెస్‌లో అంటే మనకి సడెన్‌గా ఆ ప్రోడక్ట్ ఔట్ ఆఫ్ స్టాక్ అయినా, లేదంటే మనం ఆ పర్టిక్యులర్ టైంలో ఊర్లో లేకపోయినా, ఇలాంటి టైంలో మనం ఆర్డర్‌ని క్యాన్సిల్ కూడా చేయొచ్చు. దీనికి మనకి ఎలాంటి పెనాల్టీస్ పడవు మీషో సైడ్ నుంచి. కానీ మనకి కస్టమర్ దగ్గర నుంచి కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో, ఇలాంటివన్నీ అవ్వకుండానే చూసుకోండి. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో, మనం ఎప్పుడైతే ప్రోడక్ట్‌ని యాక్సెప్ట్ చేసామో అది రెడీ టు షిప్‌కి మూవ్ అవుతుంది. ఇలా రెడీ టు షిప్‌కి మూవ్ అవ్వగానే మనం ఆ ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసి లేబుల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. నాకు లేబుల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మేనిఫెస్ట్‌ని డౌన్‌లోడ్ చేయాలి. మేనిఫెస్ట్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరిలా లేబుల్‌ని, మేనిఫెస్ట్‌ని మీరు జనరేట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకెవరైతే డెలివరీ పార్ట్నర్ వస్తారో ఇక్కడ వస్తుంది. లైక్ డెలివరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్ ఇలా డిఫరెంట్ డెలివరీ పార్ట్నర్స్‌తో మీషో టై అప్ అయి ఉంది. అందులో ఎవరో ఒకళ్ళకి మన ఆర్డర్ వెళ్తుంది. సో, ఎవరైతే డెలివరీ పార్ట్నర్ వస్తారో అది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే. వన్స్ మన మేనిఫెస్ట్ అండ్ లేబుల్ డౌన్లోడ్ చేసేసిన తర్వాత మనం మన ప్రోడక్ట్ని ప్యాక్ చేయడం స్టార్ట్ చేయాలి. మన ప్రోడక్ట్ని ప్యాక్ చేయగానే మనం ఈ లేబుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఇక్కడ ఈ బిల్ ఆఫ్ సప్లై ఆర్ కమర్షియల్ ఇన్వాయిస్ అని ఉంది కదా, దీని పైన వరకు కట్ చేసుకోవాలి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర మనం కట్ చేయాలి. కట్ చేసి పైనది మన ప్యాకెట్ మీద పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మనకు కనిపించేలా పేస్ట్ చేయాలి. ఇక్కడ కస్టమర్ అడ్రస్ అండ్ ఏడబ్ల్యూబి కోడ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకి ఎవరైతే పికప్కి వస్తారో వాళ్ళు ఈ ఏడబ్ల్యూబి కోడ్ స్కాన్ చేసుకుంటారు. సో, ఈ పార్ట్ మనకి కనిపించేలాగా మనం ప్యాకెట్ మీద పేస్ట్ చేయాలి. కిందది ఏదైతే ఉందో ఈ బిల్ ఆఫ్ సప్లై ఆర్ కమర్షియల్ ఇన్వాయిస్ అనేది ఇది ప్యాకెట్ లోపల పెట్టాలి. నెక్స్ట్ ఈ మేనిఫెస్ట్‌కి వస్తే ఈ మేనిఫెస్ట్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనం ఎవరైతే పిక్ చేసుకోవడానికి వస్తారో మన ఆర్డర్‌ని వాళ్ళకి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ పేజ్‌లో ఎవరైతే పిక్ చేసుకోవడానికి వస్తారో డెలివరీ పర్సన్ వాళ్ళతో సైన్ చేయించుకొని ఈ కాపీ మన దగ్గర ఉంచుకోవాలి. సో, ఇదండి మీషోలో ఆర్డర్ ప్రాసెస్ చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.